Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important chapter in our life as well as in competitive examinations, that is articles. It is one of the determinants. There are so many determinants. Of them it is one, articles. Okay. Articles are three. A, N, D. These are known as articles. How many types of articles are there? Two types. What are they? Indefinite article, definite article. A, N are called indefinite articles. The or the is called definite article. Okay. Indefinite article. చాలా క్లాసుల్లో చాలా సెమినార్లు దీని గురించి అడగటం జరిగింది. ఇవి ఎట్లా కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొద్ది కన్ఫ్యూజన్ ఉంది. ఏ వాడదామా, యాన్ వాడదామా? ఏదైనా యాన్కైనా ఒక సౌండ్ విషయంలో తేడా తప్ప మిగిలిన రూల్స్ ఒకటే. చూడండి, ఒక 3 కండిషన్ చెప్తున్నా. ఆ 3 కండిషన్ సాటిస్ఫై అయితే ఖచ్చితంగా ఏ గాని యాన్ గాని వాడాలా. ఏ ఎక్కడ? కాన్సోనెంట్ సౌండ్కి ముందు, అంటే హల్లుకి ముందు. యాన్ ఎక్కడ? వొవెల్ సౌండ్కి, అక్షరం కాదండి, సౌండ్ అనమాట. నేను అక్షరం ఏదుంటే మనకెందుకు, సౌండ్ నేను యాన్. ఓకే. ఆ 3 కండిషన్స్ ఏంటి? ఆ 3 కండిషన్స్, ఒకటి సింగులర్ నంబర్ అయి ఉండాలి నౌన్. వీటిని నౌన్ ముందు వాడతారు, మధ్యలో యాడ్జెక్టివ్ రావచ్చు రాకపోవచ్చు, అది వేరే. యాడ్జెక్టివ్, యాడ్వర్బ్. మీరు ఆర్టికల్ వాడాలనుకున్నప్పుడు, అంటే ఏ గాని యాన్ గాని వాడాలనుకున్నప్పుడు తర్వాత ఒక నౌన్ ఉంటుంది, అది సింగులర్ నంబర్లో ఉండాలా, అది కౌంటబుల్ అయి ఉండాలా. కైండ్నెస్ అనకూడదు. కైండ్నెస్ అంటే కనికరం, కనికరములు, దయలు అని లేవు కదా అందువల్ల. బుక్ కౌంటబుల్, పెన్ కౌంటబుల్, అంటే 1, 2, 3, 4 అలా అనగలిగితే అది కౌంటబుల్ అంటారు. అటువంటిది అయి ఉండాలా, సింగులర్ అయి ఉండాలా. ఇంకొకటి ప్రధానమైంది, పర్టికులరైజ్ కాకూడదు, అది డెఫినెట్ కాకూడదు. డెఫినెట్ అయితే ఇది వచ్చి కనబడద్ది, పర్టికులర్ కాకుండా ఉండాలా. ఈ 3 క్యుములేటివ్ సాటిస్ఫాక్షన్ అన్నా నేను. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఈ 3 అంటే దేని ముందు మనం ఆర్టికల్ వాడాలనుకుంటున్నాము, ఏ గాని యాన్ గాని, అది సింగులర్ నంబర్ అయి ఉండాలా, నౌను కౌంటబుల్ నంబర్ నౌన్ అయి ఉండాలా, లెక్కించడానికి వీలు ఉండాలా, పర్టికులరైజ్ కాకూడదు. ఈ 3 సాటిస్ఫై అయితే మనము ఏ గాని యాన్ గాని వాడవచ్చు, వాడాలి, అంతే. పర్టికులరైజ్ అయితే ఏంటి, దా వచ్చేస్తుంది. పర్టికులరైజ్ కాకూడదు. ఈ 3 మనసులో ఉంచుకోండి. ఉదాహరణకోండి, దిస్ ఈజ్ డాష్ గుడ్ బుక్ అన్నాడు, మధ్యలో అడ్జెక్టివ్ వచ్చింది, రావచ్చు రాకపోవచ్చు. దిస్ ఈజ్ డాష్ బుక్ అన్నాడు అనుకో, గుడ్ గాని గుడ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. దిస్ ఈజ్ డాష్ గుడ్ బుక్ అన్నాడు. బుక్ ఏంది, నౌన్ కదా, ఇది సింగులర్ లో ఉంది. బుక్స్ కాదు, సింగులర్ అయి ఉండాలా. కౌంటబుల్లా కాదా? బుక్స్ అనొచ్చు కదా, ప్లోరల్ చేయడానికి వీలుంది కదా. ప్లోరల్ చేయడానికి వీలుంటే కౌంటబుల్ అని. తర్వాత ఫలానా అని చెప్పాడా, పర్టికులరైజ్ చేయలే, జనరల్గా చెప్పాడు, జనరల్ పుస్తకం అది. అటువంటప్పుడు ఏ గాని యాన్ గాని వాడండి. అందుకని ఇక్కడ ఏమి రాశాను, అలా మీరు పరీక్షల్లో నిర్ణయించాలన్నప్పుడు సింగులర్ నౌన్ అయి ఉండాలి, కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి, నాట్ పర్టికులరైజ్ అనేది కూడా సాటిస్ఫై కావాలి. ఆల్ కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్ అన్న. ఆల్ అనే పదం రాశాను నేను. ఏ కండిషన్ లేకపోయినా అది ఎగిరిపోయినట్టే, అది గుర్తుంటుంది. సరే, అడుగుతారు ఏ ఎక్కడ వాడాలా, యాన్ ఎక్కడ వాడాలా. ఒక కాళహస్తిలో ఒకసారి క్లాసులు తీసుకోమన్నారు టీచర్స్కి. అప్పుడు ఆమె అడిగింది, చాలా రోజుల నుంచి డౌట్ అని, ఏ ఎక్కడ వాడాలా, యాన్ ఎక్కడ తెలుసు కానీ కన్ఫ్యూజ్ అవుతున్నాను అని. ఎన్నెన్నో రాస్తారు బుక్స్ లో, వాళ్ళ ఆలోచన బట్టి రాస్తారు. నేను గమనించింది ఏంటంటే బైలింగ్వల్ అప్రోచ్లో
తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడైనా సరే ఎక్కడ వాడాల? ఒక ఆయన అనమాట, సమ్ అనే అర్థంలో వాడతారు ఒక ఆయన. ఎక్కడ వాడతారంటే తెలుగు వర్ణమాల ఉంది కదా, అందులో కా నుండి బండిరా వరకు ఉన్న అక్షరాల్లో ఏదో ఒక అక్షరముతో స్టార్ట్ అయినప్పుడు దాని ముందు ఏ వాడండి. చూడండి, బుక్ అన్న, దీని ముందు ఏం వాడాలి? యాన్ వాడదామా, ఏ వాడదామా? బుక్ అన్నప్పుడు ఏమైంది? బూ కదా. ఆ నుండి అమ్మహ అయితే రూరు లూలు తీసేయండి. ఆ నుండి అమ్మహ, ఇవో ఇక్కడ రాశాను నేను. ఆ నుండి అమ్మహ, ఆ నుండి అమ్మహ, ఈ ఊ ఏ ఐ ఓ ఔ అమ్మహ, ఇవన్నీ కూడా అచ్చులు. ఇవి కాకుండా కా నుండి బండిరా లోపల ఉన్న అక్షరంతో కానీ, లేదా వాటికి సంబంధించిన గుణింతాలతో కానీ, కా కీ కు అట్లా అనమాట, ఆ గుణింతాలతో కానీ బాబు బి అట్లా స్టార్ట్ అయితే, అంటే అచ్చుతో హల్లుతో స్టార్ట్ అయితే, హల్లు సౌండ్తో స్టార్ట్ అయితే ఏ వాడండి. అది మర్చిపోకూడదు. డాష్ కార్ అన్నాడు, కా కదా, కా గుణంతో అయినా పర్వాలే. అప్పుడు ఏం చేయాలా? దీనికి కూడా ఏ అంటే డౌటే పెద్ద. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవటం, 3 కండిషన్స్ అనేది ఏకైనా యానికైనా అప్లై అవుతుంది. కానీ ఏది వాడాలనేది మళ్ళీ సమస్య. పరీక్షల్లో ఏ వాడతావా, యాన్ వాడతావా, దా వాడతావా, లేకపోతే నో ఆర్టికలా, ఇన్ని మాట్లాడుతున్నాడు. మనం జాగ్రత్తగా గమనించాలి. ముందు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇండెఫినిట్ నిర్ణయించిన తర్వాత సౌండ్ బట్టి పోండి. కా నుండి బండి దాకా కానీ, లేక వాటికి సంబంధించిన గుణింతాలతో కానీ స్టార్ట్ అయితే ఆ పదం యొక్క సౌండ్ ముందు ఏ వాడండి. వాటితో స్టార్ట్ కాలేదు. ఆ నుండి అమ్మహ, రూరు లూలు ఉన్నాయి, మధ్యలో రూరు లూలు ఉన్నాయి కదా. పూర్వకాలంలో ఎక్కువగా వాడేవాళ్ళు అవి కూడా, ఇప్పుడు పెద్ద వాడటం లేదు. రూరు లూలు తీసేసారు. ఏ రూరులా నేను చెప్పేది ఇదిగో ఈ రూలు అన్నమాట. దీర్ఘం రూరు లూలు ఇప్పుడు పెద్ద వాడటం లేదు, తీసేసారు. అవి ఋగ్వేదములో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, అక్కడక్కడ మంత్రాల్లో వాడుకుంటారు. నిజ జీవితంలో వాటి యూసేజ్ పోయింది. ఋషి అన్నప్పుడు ఇది వాడేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు మామూలు కొట్టేస్తా ఉండదంటే, మామూలు రూల్లా ఇది వాడేస్తున్నారు. రా గురించి చూచుల్లా ఆ రూ వాడేస్తున్నారు. అందువల్ల ఇది మనసులో ఉంచుకోండి. అందువల్ల నేనేం చేశాను, ఇక్కడ ఆ నుండి అమ్మహ రాసి రూలు ఎగరగొట్టి మిగిలిన చెప్పా. వీటిలో ఏదో ఒక అక్షరంతో కనుక ఆ పదము సౌండ్ స్టార్ట్ అయితే ఏదో ఒక అక్షరం చూడండి. అడల్ట్ అన్నాడు, హే నేను అడల్ట్ అంతే. అన్నాడు, ఎన్ ఆపిల్, ఆతో స్టార్ట్. ఎన్ ఇడియట్, ఎన్ ఈగల్. ఊ అనేది ఇంగ్లీష్లో ఊతో లేదు, దాని బదులు ఆ వచ్చింది. ఆ తర్వాత మాట్లాడతాం. ఊ అనేది ఊజింగ్ పార్ట్, లీకింగ్ పార్ట్, కారుతూ ఉన్న కుండ, అక్కడ ఊ వచ్చేసింది, వాడేసి. అట్లే యానోడు ఐ, యాన్ ఎలిఫెంట్, యాన్ ఏప్, యాన్ ఐడియల్ మ్యాన్, ఐ వచ్చేసింది. ఓ ఔ అన్న, యాన్ ఒపీనియన్, యాన్ ఓషన్, యాన్ ఔ, యాన్ అంబ్రెల్లా, అమ్మండిలా అమ్మ, ఓ ఔ అమ్మ అన్నా ఇక్కడ నేను. అంబ్రెల్లా ఇట్లా అంకుల్, అమ్మ వస్తుంది అక్కడ. వీటన్నిటికి కూడా అచ్చు శబ్దంతో కనుక ప్రారంభమైతే ఖచ్చితంగా యాన్ వాడండి.
ఏ జోలికి పోవద్దు. ఈ 3 కండిషన్స్ కూడా సాటిస్ఫై కావాలి. ఇది మనసులో పెట్టుకోండి. దీన్ని పదే పదే తెలుసుకుంటే ఈజీ. ఒక్కసారి ఏ పదం ముందు మీరు ఏ నౌన్ ముందు వాడాలనుకున్నారో దాని ముందు ఎడ్జెక్టివ్ ఉన్నా లేకపోయినా ఆ పదాన్ని బట్టి ఆ సౌండ్ చూడండి. ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత ఏనా యానా సమస్య వచ్చింది. ఇది గుడ్ అన్నావు, గు అన్నావు కదా, ఆ నుంచి అమ్మ లేదు కదా, వీటిలో పడిపోయింది. హల్లుల్లో హల్లు శబ్దము కాబట్టి ఏ వాడండి. అచ్చు శబ్దంతో స్టార్ట్ అయింది. అడల్ట్ అన్నావు, ఆతో స్టార్ట్ అయింది. ఆ నుండి అమ్మహ వాటితో స్టార్ట్ అయితే ఆ శబ్దంతో ఖచ్చితంగా యాన్ వాడండి. ఇది మన మాతృభాషలో ఉన్న ఒక కన్వీనియంట్ అనమాట. ఇది మీరు ఇంగ్లీష్ బుక్స్ చదివితే చాలా సమస్యలు వస్తాయి. ఏయు అనేది వెదిలిసే మిగిలిన ఈ 5 అనమాట. ఇవన్నీ ఉన్నాయా కాన్సోనెంట్సా? 21 ఉన్నాయి. ఇవి మొత్తం 26 ఇంగ్లీష్లో అక్షరాలు, తెలుగులో 56 అంటారు. ఇక్కడ ఈ రూల్స్ ప్రకారం ఈ వారు జస్ట్ తెలుసుకోండి అంతే. యూనివర్సిటీ అన్నాడు, టెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని. యూనివర్సిటీ అన్నా, యూనివర్సిటీ అన్నా, యూ అని రాసావు, యూ అన్నాం. ఇది ఊ కాదు, ఇది యూ అన్నాం. యూ అనేది ఏంటి? కా నుండి బండిరా లోపల ఉన్న యాకి సంబంధించింది. ఆ యా గుడంతో వచ్చేసింది. అప్పుడు ఏం వాడాలి? దీంట్లో పడింది కాబట్టి ఏవాడు. ఎటువంటి పరిస్థితుల్లో మనం యాను వాడకూడదు. యూరోపియన్ కూడా అంతే, యూడా ఏనే వాడండి. యూనియన్ ఏనే వాడండి. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ మీద తెలుస్తాయి. సౌండ్ని బట్టే వాడండి, అంతేగాని ఏ ఉంది కదా అని నువ్వు ఉంది కదా అని అనుకోకూడదు, తప్పది. జాగ్రత్త. అంబ్రెల్లాలో ఏమైంది? అంబ్రెల్లాలో అమ్మ అని వచ్చేసింది. ఆ సౌండ్ని బట్టి వాడేసాం. ఇవి ఉన్నాయి కూడా, జాగ్రత్తగా ఇవి గమనించండి. వీటికి సంబంధించి ఎక్కడెక్కడ వాడాలని రూల్స్ మాత్రం జనరల్గా చెప్పేశాను. ఎక్సర్సైజ్ తర్వాత చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్.